హ్యాపీ అండ్ గ్రేట్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే 90 days ఫిట్నెస్ ఛాలెంజ్ 41st డే వాజ్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఆన్. హై రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకండి ఇది ఈ టిప్ అనేది. అయితే మీరు ఫిజికల్ గా ఫిట్ ఉండడం కోసం మీ యొక్క ఫస్ట్ 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత దాన్ని 90 days కి తీసుకెళ్ళండి. అలాంటప్పుడు మీరు అంటే ఒక ఏదైనా వర్క్ ని హ్యాబిట్ గా చేంజ్ చేసుకోవాలంటే 21 days సరిపోతుందండి. ఆ 21 days ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో దాని తర్వాత ఆ హ్యాబిట్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాంటప్పుడు దాన్ని 90 days కి అలాగే కంటిన్యూలో 90 days వరకు చేసామనుకోండి ఇంకా కంటిన్యూ అయిపోతుంది. అంటే అది ఆ వర్క్ అనేది నువ్వు చేయకపోతే నీకు నిద్ర పట్టదు అన్నట్టు. అంటే ఏ వర్క్ నువ్వు చేయలేవు, అలాంటి హ్యాబిట్ అనేది ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఇంకో విషయం ఏంటిదంటే మీరు ఎవరైతే రియల్టర్గా చేస్తున్నారో అండ్ ఎవరైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం జనరేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళను మన రుద్రాన్స్ ప్రాపర్టీస్లో ఫాలో చేయండి. అండ్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే కింద కామెంట్లో తెలపండి. అండ్ మీకు నేను ఇస్తున్న గైడెన్స్ ఏంటిదంటే మీరు మీ యొక్క హెల్త్ కోసం ఇయర్లీ వన్స్ అనేది హెల్త్ చెకప్ చేయించుకోండి. మీకు హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అమౌంట్ లేకపోతే కమ్సే కమ్ ఇయర్లో వన్ టైం అన్నా కానీ బ్లడ్ డొనేట్ చేయండి. అలాంటప్పుడు వాళ్ళు మీకు అన్ని అంటే మీకు కావాల్సిన అన్ని టెస్టులు అనేవి ఫ్రీగా చేస్తారు. అలాంటప్పుడు మీ బాడీ యొక్క చెకప్ అనేది అయిపోతుంది. ఓకేనా? తప్పకుండా మీరందరూ మీ యొక్క హెల్త్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ అనేది చేయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం అండి మీరు చేస్తుంది, నా కోసం కాదు. ఎందుకంటే నేను కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటాను. మీరు కూడా మీ హెల్త్ బాగుందా లేదా అనేది కమ్సే కమ్ ఇయర్లో వన్స్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అండ్ కుదిరితే మీ దగ్గర అమౌంట్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఓకేనా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డే కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.